నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం అంటే గత తరం చూసుకుంటే ఒకలాగా ఉండేది, ప్రస్తుత తరం మరోలాగా ఉంది. ఎందుకు ఈ తేడా మాట్లాడుతున్నామంటే ఇప్పటి తరం గురించి మాట్లాడితే చాలా గందరగోళమైనటువంటి సిచ్యువేషన్లు చాలా కనిపిస్తారు. అప్పటి పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో చాలా హుందాగా ఉంటారు, చాలా కూల్గా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ప్రభావం కావచ్చు, చాలా సందర్భాలు ఇప్పటికున్నటువంటి జనరేషన్కి అప్పటికి చాలా మార్పులు ఉన్నాయి. ఒక పెద్ద అతను వచ్చారు, ఆయన సాధారణంగా 92 ఇయర్స్. ఆ పెద్ద మనిషి గురించి ఒకసారి మనం పరిచయం చేస్తే కనుక 92 ఏళ్ళైనా ఇప్పటికీ కళ్ళద్దాలు లేకుండా ఆయన పేపర్ చదవడం, ఆయన మొత్తం నడుచుకుంటూనే వచ్చినటువంటి క్రమం. ఆయనని మనం అభినవ్ భారత్ ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ జిల్లాలో ఆయన ప్రస్థానం మొదలైంది. 92 ఏళ్ళు పూర్తయ్యాయి. గవర్నమెంట్ ఉద్యోగి, రిటైర్డ్ అయినటువంటి పరిస్థితి. గత ప్రపంచం మనం ఏదైతే భారతదేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15కు వచ్చినప్పటికీ తెలంగాణ అంటే హైదరాబాద్ సంస్థానానికి అప్పటి స్వతంత్రం రాని పరిస్థితి. అలాంటి సమయంలో ఆయన టీచర్గా వ్యవహరించారు. అప్పటి తరం ఎట్లా ఉండేది, అప్పటి కాలం ఎట్లా ఉండేది, ఆయన అలవాట్లు ఏంటి, ఆయన ఏ విధంగా ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు, ఇట్లాంటి అంశాలపైన ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే తాత, ఎట్లా ఉంది అంటే ఆ తరంకి ఈ తరంకి చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు 10-15 సంవత్సరాలకే కళ్ళజోడు పెట్టుకొని స్కూల్కి పోతున్నటువంటి క్రమం. మీరు ఇంత ఆరోగ్యంగా కనిపిస్తున్నారు, ఇప్పటికీ అసలు పేపర్ కూడా చదువుతున్నారు. మాకే ఆశ్చర్యం వేస్తుంది. అప్పటి తరానికి ఇప్పటి తరానికి తేడా ఏంటి, అసలు మీరు ఏం చేస్తుండేవారు, ఒకసారి మీ పరిచయం చేయండి. నా పేరు రాజారెడ్డి. ఎక్కడ ఉంటారు మీరు? రాజారెడ్డి ఇప్పుడు ఇక్కడ గంగస్థాన్లో ఉంటారు, విజేత అపార్ట్మెంట్లో. చెప్పండి. అంటే అప్పటికి ఇప్పటికి ఏం తేడా? మీరు అప్పటి కాలం ఎంతంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, మరి మన హైదరాబాద్ సంస్థానంలోనే మన రాజ్యం ఉండేది. అప్పుడు ఎట్లా ఉండే పరిపాలన, ఎట్లా ఉండే పరిపాలన? బాగా ఉండే. లాస్ట్కు ఏదైతుందో ది పొలిటికల్ యాక్టివిటీస్ త్రూఅవుట్ ఇండియా కొంచెం సఫర్ కాబట్టి ఉండే. ఎన్నో సంస్థానాలు ఉండే, 500 సంస్థానాలు ఉండే. ఆ సంస్థానం వాళ్ళంతా కూడా అలా కలుస్తాము కలం అనుకుంటా ఇది చేసారు. ఫుడ్ గురించి మాట్లాడితే ఇప్పుడు నాన్ వెజ్ చాలా ఎక్కువ తింటున్నారు. అప్పట్లో నాన్ వెజ్ కంటే పప్పులే, అంటే మినపప్పు గురించి చాలా బాగా వాడుకలో బాగా యూజ్ చేస్తుండే. దాని గురించి అసలు ఏంది అప్పుడు ఎట్లా ఉంటుండే వంటలకు సంబంధించి? దేవుళ్ళకి చేసుడు కూడా ఎక్కువ ఉండే. ఏళ్ళమ్మ అంటే మళ్ళమ్మ ఆడ ఊరవతల పోచమ్మకు చేయాలి, ఆడ చేయాలని కూడా చేసి ఏంటంటే కోళ్ళు లేకుంటే ఇద్దరు ముగ్గురు కలిసి మేకలు ఆ విధంగా కోసి ఫుడ్ మంచిది తీసుకుంటుండ్రు. వాళ్ళే మేపినాయి, మళ్ళీ హెల్దీగా ఉన్నాయి. ఇప్పుడు యానో హెల్దీగా లేని కూడా కోస్తే ఇది చేస్తారు, కానీ అప్పుడు అన్నీ ఆరోగ్యంగా ఉంటుంది. వాళ్ళే కొయ్యలేకపోతుంది. పప్పులు బాగా తింటున్నారు. పప్పులు బాగా మినపప్పులో చాలా మినపప్పు ఎక్కువ వాడే వాళ్ళేమో కదా. పప్పులే ఇక ఎక్కువ, రోజు పప్పులే. ఈ కూరగాయలు పప్పులు ఇంటి, కూరగాయలు ఇంటి ఉంటుండే, పప్పులు ఇంటి ఉండే. అన్ని పప్పులు కూడా తోటలలో వేసుకొని పండించుకుంటుంది. శనగపప్పు అంటే పెసరపప్పు, మినపప్పు, ఇట్లా ఈ విధంగా అన్నీ వేసుకుంటా ఇది చేస్తుంది. ఇదివరకు వేస్తుండే తోటలలో. ఇటు పేమెంట్ అయిపోయింది, ఇప్పుడు పైసలు వస్తున్నాయి దీనికి. అట్లా ఓవరాల్గా చూడొచ్చు గతంలో ఎట్లా ఉండే ఆ పరిపాలన కావచ్చు, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయని కళ్ళకు కట్టినట్టుగా ఆ పెద్ద ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అప్పట్లో ఫుడ్ విషయంలో కూడా చాలా తృణధాన్యాలు, ముఖ్యంగా పప్పులు కావచ్చు, బియ్యం న్యాచురల్గా పండించేవాళ్ళు. ప్రస్తుతం ఏదైనా ఆర్గానిక్ పద్ధతులు కాదు, ఎరువులతోటే మొత్తం ఆ ఎరువుల ఫుడ్ తినడం వల్ల ఇప్పుడు చాలా రోగాలు వస్తున్నాయన్నారు. అప్పట్లో రోగాల గురించి మాట్లాడితే కనుక ఏ రోగమైనా న్యాచురల్గా అదైతే ఆయుర్వేదమే ఎక్కువ ప్రిఫర్ చేస్తుండే. ఇప్పుడు అలోపతి మెడిసిన్స్ చాలా విరివిగా వాడుతున్నారు, దాంతో సైడ్ ఎఫెక్ట్స్ సైతం వస్తున్నట్టు చెప్తున్నారు. అంటే ఓవరాల్గా స్టార్టింగ్ ఏదైతే అప్పటి కాలం నిజాం ప్రభుత్వంలో, నిజాం కాలంలో, నిజాం గవర్నమెంట్లో ఎట్లా ఉండే పరిస్థితి, ప్రజెంట్ ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ప్రతి ఒక్కరికి ఒక స్వేచ్ఛ ఉంది. అప్పట్లో స్వేచ్ఛ లేకుండే భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా ఇక్కడ నిజాం సంస్థానం అంటే హైదరాబాద్ సంస్థానానికి అప్పట్లో ఎట్లా ఉండే పరిస్థితి అని చెప్పి మనకు చెప్పారు. మొత్తం ఫుడ్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా విలువలతో ఉన్నటువంటి అప్పట్లో బంధుత్వాలు చాలా ఉండేటి. ఇప్పుడు రిలేషన్స్ చాలా తల్లికి తండ్రికి సంబంధించి కావచ్చు, అక్కడ కొడుకులు విలువ ఇవ్వకపోవడంతో మొత్తం ఉమ్మడి కుటుంబాలు పోయి సింగిల్ కుటుంబాలు వచ్చేసి మొత్తం బంధుత్వాలు దూరం అవుతున్నటువంటి సిచ్యువేషన్. మనం ఇదంతా ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి, ఆచరణలు పెట్టాలి. అయిన మాటలు ఇప్పటికే 92 సంవత్సరాల్లో కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారు. అద్దాలు లేకుండా, బీపీ షుగర్ లేకుండా ఇప్పుడు ఆయన ఉన్నారంటే
చూడొచ్చు మొత్తం ఓవరాల్గా అక్కడ అప్పుడు ఉన్నటువంటి జీవన విధానం ఎట్లా ఉండే, ఇప్పుడున్నటువంటి జీవన విధానం ఎలా ఉంది అని చెప్పేసి ఆయన మాటల్లో స్పష్టంగా చెప్పారు. మరి ప్రతి ఒక్కరు ఇట్లాంటి ఆచరణలో తీసుకుంటే కనుక వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుందని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.